ప్రేమ కలిగిన పరలోకమందున కన్న తండ్రి, దేవా, తండ్రి అనడానికి కూడా యోగ్యత లేని అల్పులమైన మాయడల మీ అపురూపమైన అమూల్యమైన కృపను ప్రేమను చూపిస్తూ ఇంతకాలం మమ్మల్ని అందరినీ భరించి బ్రతికిస్తున్న దాన్ని బట్టి, అలాగనే మీ సన్నిధిలో చేరి మిమ్మల్ని స్తుతించే గొప్ప యోగ్యతలను దీనులమైన మా అందరికీ మీరు దయచేస్తున్న విధానాన్ని బట్టి ప్రభువైన యేసుక్రీస్తు వారి పేరిట మా హృదయపూర్వకమైన కృతజ్ఞతాస్తుతులు స్తోత్రాలు మీకే చెల్లిస్తున్నాం తండ్రి. మొదటి ఆరాధనలో మీరే మాకు తోడుగుండి మిమ్మల్ని గణపరుచుకున్న భాగ్యం వారు మాకు దయచేశారు. అలాగే తిరిగి రెండవ ఆరాధనగా ఈ స్థలం ముందు చేరి మిమ్మల్ని స్తుతించుటకు, ప్రార్థించుటకు, మీ శ్రేష్టమైన మాటలను ఆలకించుటకు మీరిచ్చిన యోగ్యతను బట్టి మిమ్మల్ని ఎంతగానో మహింపరుచున్నాం. కొన్ని నిమిషాలు మీ పరిశుద్ధ గ్రంథంలోనికి వెళ్ళి విలువైన మీ మాటలను పరిశీలించడానికి మేమందరం సిద్ధపడుతుండగా ఆశతో ఎదురు చూస్తున్న మా అందరితో మీరే మాట్లాడండి. మా అందరి ద్వారా మీరే మహిం పొందుకుంటారని ఆశిస్తున్నాను. వింటున్న వారికి మంచి ఆసక్తి దయచేయండి. వింటున్న ప్రతి మాటను గ్రహించే భాగ్యము దయచేయండి. అలాగే మీ మాటలను వివరించడానికి మీ పక్షముగా దీనుడైన నేను సిద్ధపడుతుండగా మీ ఆత్మ సహాయం చేత బలపరుస్తారని ఆశిస్తూ ఈ ప్రార్థన పములన్నీ మా ప్రభువును ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు వారి యొక్క శ్రేష్టమైన నామములో వినయముతో ప్రతిమలాడి అడిగి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. దేవాతి దేవుడిచ్చిన ఈ చక్కటి సమయాన్ని బట్టి దేవుని అంతగాను స్తుతిస్తూ ప్రభు పేరిట పరమ తండ్రికి నా హృదయపూర్వకమైన కృతజ్ఞతాస్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటూ దేవుని మాటలు ఆలకిస్తున్న దేవుని పిల్లలైన మీ అందరికీ కూడా నా హృదయపూర్వకమైన వందనాలండి. అందరికీ వందనాలు. సమయంలో మనందరము కొన్ని నిమిషాలు ఒక విలువైన విషయాన్ని పరిశీలించడానికి సిద్ధపడదాం. మీ చేతిలో ఉన్న పరిశుద్ధ గ్రంథాన్ని తెరిచి మత్తయి గారు తెలియజేస్తున్న ఒక మాటను మీరు చదవగలిగితే, మత్తయి సువార్త 3వ అధ్యాయము 16వ వచనం నుంచి 17వ వచనం వరకు చదువుదాం. మత్తయి సువార్త 3వ అధ్యాయము 16-17 వచనాలు మనం చదివితే, యేసు బాప్తిస్మము పొందిన వెంటనే నేలలో నుండి ఒడ్డునకు వచ్చెను. ఇదిగో ఆకాశము తెరవబడెను. దేవుని ఆత్మ పావురము వలె దిగి తన మీదకి వచ్చుట చూచెను. మరియు ఇదిగో ఈయనే నా ప్రియ కుమారుడు, ఈయన యందు నేను ఆనందించుచున్నానని ఒక శబ్దము ఆకాశము నుండి వచ్చాను అంటున్నాడు. చూడండి, ఇది మనందరికీ తెలిసిన విషయమే. ఈరోజు ఏదో కొత్తగా మనం చదివిన వచనమైతే కాదు. ఇక్కడ జరుగుతున్న సందర్భాన్ని ఒకసారి మీ మధ్యలోనికి తీసుకురావడానికి నేను ఆశిస్తున్నాను. ఏంటి అంటే, మనందరికీ రక్షణ అనుగ్రహించడానికి మానవ రూపంలోనికి ఈ భూమి మీదకి వచ్చాడు యేసుక్రీస్తు వారు. వచ్చిన ఆయన ఏం చేస్తున్నాడంటే బాప్తిసం తీసుకుంటున్నాడు. యోహాను దగ్గరికి వెళ్ళాడు. యోహాను చేత యేసు ప్రభు వారు ఏం చేస్తున్నారంటే బాప్తిస్మము తీసుకున్నారు. బాప్తిస్మం తీసుకున్న తర్వాత ఆకాశం నుండి ఒక శబ్దం వచ్చినది. యేసుక్రీస్తు వారి గురించి అక్కడ ఉన్న సమాజానికి, ఇప్పుడు వింటున్న మనందరికీ దేవాది దేవుడు ఒక ఉన్నతమైన మాటను తెలియజేశాడు. అదే ఏంటి అంటే, ఇదిగో ఈయనే నా ప్రియ కుమారుడు, ఈయన యందు నేనేం చేస్తున్నాను అంటున్నాడంటే దేవుడు ఆనందించుచున్నానని దేవాది దేవుడు యేసు ప్రభు వారి గురించి మురిసిపోతూ చెప్పుచున్నాడు. ఆయన బాప్తిసం తీసుకున్నాడు. బాప్తిసం తీసుకున్న వెంటనే ఏం జరుగుతుంది అనేది మనం ఆలోచిస్తే, అదే మత్తయి సువార్త 4వ అధ్యాయము 1వ వచనం చదువుదాం. చూడండి, అప్పుడు యేసు అపవాది చేత శోధింపబడుటకు ఆత్మ వలన అరణ్యమునకు కొనిపోబడెను అంటుంది. చూడండి, యేసు ప్రభు వారు బాప్తిసం పొందుకున్నారు. ఆకాశము నుండి దేవుని యొక్క మాట యేసు ప్రభు వారి గురించి వినిపించింది. యేసు ప్రభు వారి గురించి దేవుడు మాట్లాడిన వెంటనే ఏం జరుగుతుందంటే, యేసు అపవాది చేత శోధింపబడుటకు ఆత్మ వలన అరణ్యమునకు ఏం చేయబడ్డాడంట? కొనిపోబడ్డాడు. మీరు చాలా జాగ్రత్తగా వినండి. ఈ 4వ అధ్యాయము 1వ వచనాన్ని మనం మరొక్కసారి ఆలోచిస్తుంటే, అక్కడ ఆ వచనం చదువుతున్నప్పుడు ఒక ప్రశ్న నాకు వచ్చింది. అదేంటి అంటే,
యేసు ప్రభువారు అపవాది చేత ఎందుకు శోధింపబడాలి? ఇదే మన పాఠం కూడా. ఏంటి అంటే, యేసు ప్రభువు అపవాది చేత ఎందుకు శోధింపబడాలి? చాలా జాగ్రత్తగా వినండి, ఈ విషయం మనందరికీ ముఖ్యమైనది. యేసు అపవాది చేత శోధింపబడడానికి అసలు కారణం ఏంటి, అసలు ఆయన అపవాది శోధనకు ఎందుకు గురయ్యాడు అనేది కొద్ది నిమిషాలు ఈరోజు మనం ఆలోచిద్దాం. ఆ మొదటి విషయంలో మనందరము గమనించవలసిన మరొక ముఖ్యమైన విషయం ఉన్నది. అదేంటి అంటే, అపవాది చేత శోధింపబడుటకు దేని వలనంట? ఆత్మ వలన అరణ్యమునకు కొనుపోబడ్డాడు. చాలా జాగ్రత్తగా వినండి. యేసు ప్రభువారు అపవాది చేత శోధింపబడుటకు దేవుని ప్రణాళిక ఒకటి ఉన్నదని మనకు అర్థమవుతుంది. ఒక ప్రణాళిక ప్రకారంగా ఇది జరుగుతుంది. ఎందుకంటే అరణ్యమునకు అపవాది చేత శోధింపబడుటకు ఎలా వెళ్ళాడు యేసు ప్రభు అంటే, అక్కడ చెబుతున్నాడు ఆత్మ వలన అరణ్యమునకు కొనుపోబడ్డాడు అంటున్నాడు. ఆత్మ అంటే ఏంటి అంటే, మార్కు గారు వివరిస్తూ మార్కు సువార్త 1వ అధ్యాయము 12వ వచనంలో ఆత్మ అంటే ఏంటో మనకు తెలియజేస్తున్నాడు. మార్కు సువార్త 1వ అధ్యాయము 12వ వచనంలో వెంటనే చూడండి, వెంటనే పరిశుద్ధాత్మ ఆయనను అరణ్యములోనికి త్రోసుకొని పోయేను అంటుంది. చూడండి, యేసుప్రభువారి బాప్తిసం తీసుకున్నాడు, ఆకాశము నుండి శబ్దం వచ్చినది, యేసుప్రభువారి గురించి తండ్రైన దేవుడు మాట్లాడాడు. మాట్లాడిన వెంటనే పరిశుద్ధాత్మ అంట యేసుప్రభువారిని అరణ్యములోనికి తీసుకెళ్ళింది. ఇప్పుడు ఆలోచించండి, యేసుప్రభువారు అపవాది చేత ఎందుకు శోధింపబడాలి? అది కూడా ఆత్మ వలన అరణ్యమునకు ఎందుకు నడిపింపబడాలి? ఎప్పుడైనా ఆలోచించారు ఈ విషయాన్ని? మత్తయి సువార్త 4వ అధ్యాయము 1వ వచనాన్ని ఎన్నోసార్లు చదివాం, కానీ ఈ ప్రశ్న మనలోనికి వచ్చిందా అంటే నాకు తెలిసి బహుశా రాలేదేమో అనుకుంటున్నా. ఒకవేళ వస్తే దానికి సంబంధించిన ఆన్సర్ని మీరు ఎతికే ఉంటారు కదా. వచ్చిందా ఈ ప్రశ్న అనేది? మత్తయి సువార్త 4వ అధ్యాయం 1వ వచనాన్ని మీరు ఎప్పుడైనా చదివారా? ఇదే మొదటిసారి చదివారా? చెప్పండి. ఎన్నోసార్లు చదివారు కదా. చదివినప్పుడు అపవాది చేత యేసు ప్రభు ఎందుకు శోధింపబడాలి? యేసు ఎవరు ఇంతకీ? యేసు దేవుడు. దేవుడైన యేసు అపవాది చేత అసలు ఎందుకు శోధింపబడాలి? అది కూడా అరణ్యమునకు ఆత్మ చేత ఎందుకు కొనుపోబడాలి అనేది ఆలోచిస్తుంటే, ఇదంతా ఒక ప్రణాళిక పూర్వకంగా జరిగిందని మీకు ముందే చెప్పాను కదా. అసలు దీని వెనక క్రైస్తవ సమాజము ఒక పాఠాన్ని నేర్చుకోవాలని దేవుడు దీన్ని జరిగించాడు. యేసు ప్రభు ఎందుకు శోధింపబడ్డాడు, దానికి దేవుడు ఎందుకు పర్మిషన్ ఇచ్చాడంటే, ఈ యొక్క శోధన వలన క్రైస్తవులైన మనందరం ఒక పాఠాన్ని నేర్చుకోవాలి. ఏంటి ఆ పాఠం అంటే, ముందుకెళ్ళే కొద్దీ మీకు వివరిస్తాను. ఆ యొక్క వివరంలోనికి వెళ్ళే ముందు మిమ్మల్ని అందరిని ఒక ప్రశ్న అడుగుతాను, చాలా జాగ్రత్తగా వినండి, సమాధానం చెప్పండి. ప్రపంచవ్యాప్తంగా మనుషులందరూ పుట్టారు. పుట్టిన మనుషులందరిలో మొట్టమొదటిగా అపవాది చేత శోధింపబడిన మనుషుడు ఎవరో చెప్పండి. మొట్టమొదటిగా అపవాది చేత శోధింపబడిన మనుషుడు ఎవరు? బైబిల్ మొత్తంలో మొట్టమొదటిగా అపవాది చేత శోధింపబడిన వ్యక్తి ఉన్నాడు. ఆ వ్యక్తి ఎవరు? బాగా చెప్పారు. ఎవరు? ఆదాము. అపోస్తలుడైన పౌలు గారు తిమోతి పత్రికతో మనకు తెలియజేస్తున్న మాటను మీరు చూస్తే, 1 తిమోతి పత్రిక 2వ అధ్యాయము 14వ వచనాన్ని చదవండి. మొట్టమొదటిగా ఎవరు శోధింపబడ్డారు అనేది మనకు అక్కడ తెలియజేస్తున్నాడు. మరియు ఆదాము మోసపరచబడలేదు కానీ స్త్రీ మోసపరచబడి అపరాధములో పడెను అంటున్నారు. ఈ యొక్క మాటను చూస్తుంటే ఆదాము అంట మోసపరచబడలేదంట. ఆదాము ఏం చేయబడలేదు? మోసపరచబడలేదు. దేని వలన మోసపరచబడలేదు ఆదాము అంటే? దేని వలన ఆదాము మోసపరచబడలేదు అంటే, అపవాది చెప్పిన అబద్ధము ద్వారా ఆదాము మోసపరచబడలేదు. అపవాది
మొట్టమొదటిగా ఎవరి దగ్గరికి వచ్చిందంటే ఆదాము దగ్గరికి వచ్చినది. ఆదాము దగ్గరికి వచ్చి దేవుడు చెప్పాడే ఆ పండు తినొద్దని, ఆ పండు తింటే చచ్చిపోతారని చెప్పాడు కదా, ఆ పండు తింటే మీకేమీ అవ్వదు, మీరు ఎలా అవుతారంటే దేవదూతల వల్ల అయిపోతారని మొట్టమొదటిగా అపవాది వెళ్ళి ఎవరికి చెప్పిందంటే ఆదాముకు చెప్పింది. ఆదామును శోధించింది. అప్పుడు ఆదాము ప్రారంభములో మోసపరచబడలేదంట, మోసపరచబడలేదు ప్రారంభములో. అలానే ఆదాము పాపము చేయలేదంటారా? ఆదాము అపవాది చేత శోధింపబడి పాపము చేయలేదా అంటే ఎందుకు చేయలేదు? ఖచ్చితంగా చేశాడు. ఆదికాండము 3వ అధ్యాయము 6వ వచనం చదవండి. ఆదికాండము 3వ అధ్యాయము 6వ వచనాన్ని మీరు చదివితే ఆదాము ప్రారంభములో మోసపరచబడలేదు, కానీ అసలు పాపమే చేయలేదా అంటే పాపము చేశాడు. ఎలా చేశాడంటే అపవాది, వినండి ఒకసారి, అపవాది ఆదాము దగ్గరికి వెళ్ళి తినమని బలవంతం చేసింది, కానీ ఆదాము తినల. ఆదాము దగ్గర అపవాది పప్పులు ఉడకల. అయితే అపవాది అనేది ఊరికి వదిలేస్తుంది అనుకున్నారా? మనిషిని ఎలాగైనా కానీ పాపములో పడేయాలని ఈ ఆదాముని ఏ కోణములో కొడితే పాపములో పడతాడని ఆలోచించి ఆ తరువాత అవ్వ దగ్గరికి వెళ్ళింది. అవ్వ దగ్గరికి వెళ్ళి అవ్వను మోసపరిచి అవ్వ ద్వారా ఆదామును శోధించింది. ఏం చేసింది? అవ్వ ద్వారా ఆదామును శోధించింది. నాకు వచ్చిన ఒక ఆలోచన ఏంటి అంటే, అవ్వ ఏం చేసిందంటే పండు తింది. పండు తినేసిన తర్వాత ఆదాము దగ్గరికి పండు తీసుకొచ్చి ఈ పండు తినేయి అనగానే ఆదాము తినేసాడంటారా? ఇప్పుడు అపవాది చేత శోధింపడ్డాడు ఆదాము. అపవాది శోధిస్తేనే ఆదాము పండు తినలేదే. అలాంటిది ఒక స్త్రీ వెళ్ళి ఈ పండు తినేయని చేతికివ్వగానే తినేశాడు అంటే ఊరకనే తినడు. అవ్వ ఎంతో శోధించింది, అవ్వ ఎంతో వేధించింది. వేదనకు గురైన ఆదాము ఎంతోసేపు శోధనకు గురైన వాడే ఆ తరువాత ఏం చేశాడో తెలుసా? ఇప్పుడు చదవండి. ఆదికాండము 3వ అధ్యాయము 6వ వచనంలో ఆ స్త్రీ ఆ వృక్షము ఆహారమునకు మంచిదియు కన్నులకు అందమైనదియు వివేకమిచ్చు రమ్యమైనదినై ఉండుట చూచినప్పుడు ఆమె దాని ఫలములలో కొన్ని తీసుకొని తిని తనతో పాటు తన భర్తకును ఇచ్చెను. అతడు కూడా ఏం చేశాడండి? తినేశాడు. అతడు కూడా తిన్నాడు. ఇప్పుడు దేవుడు తినొద్దంటే ఆదాము ఏం చేశాడు? తినేశాడు. అంటే ఆజ్ఞను ఆదాము అతిక్రమించాడు. అందుకనే అపోస్తలుడైన పౌలు గారు ఈ యొక్క ఆదాము గురించి మరీ వివరంగా అపరాధములో ఆదాము పడ్డాడని తెలియజేస్తూ రోమపత్రిక 5వ అధ్యాయము 14వ వచనంలో ఏమని మాట్లాడుతున్నాడో చూడండి. రోమపత్రిక 5వ అధ్యాయము 14వ వచనంలో, అయినను ఆదాము చేసిన అతిక్రమము అంటున్నాడు చూడండి. ఆదాము చేసిన అతిక్రమము అంటే ఆదాము ఏం చేశాడు? అతిక్రమము చేశాడు. అంటే క్రమాన్ని తప్పాడు. అపరాధిగా ఆదాము ఎంచబడ్డాడు. అపవాది అనేది తన శోధన ద్వారా మనుషులను ఏం చేస్తుందంటే అపరాధులుగా మార్చేస్తుంది, పాపములో పడేస్తుంది. ఆదాము దగ్గరికి వెళ్ళాడు. ఆదాము దగ్గరికి వెళ్ళి ఎంతో శోధించాడు. కానీ ఆదాము అపవాది శోధనను గుర్తెరిగి దాని మాయలో పడలేదు. కానీ ఆ అపవాది స్త్రీని తీసుకెళ్ళి స్త్రీ చేత శోధిస్తే స్త్రీ వేదన పడలేక ఆదాము ఏం చేశాడంటే ఎట్టకేలకు చివరకు ఆ యొక్క ఆదాము అపరాధములో పడిపోయాడు. ఆదాము పాపాన్ని చేశాడు. ఆదాము పాపము చేశాడు. అది కూడా దేనివల్ల అంటే అపవాది అవ్వ ద్వారా చేసిన శోధన ద్వారా. అపవాది అవ్వ ద్వారా చేసిన శోధన ద్వారా మొట్టమొదటి మనుషుడు ఆదాము. అది ఆయన దేవుని కుమారుడు, యథార్థంగా పుట్టినవాడు. అటువంటి వాడు ఏం చేశాడంటే పాపములో పడిపోయాడు. ఇప్పుడు మొదటి ఆదాము అపవాది శోధనకు గురయ్యాడు, పాపములో పడిపోయాడు. ఇక రెండవ విషయాన్ని చూస్తుంటే యేసుప్రభు వారికి బైబిల్ పెట్టిన ఒక పేరేంటో తెలుసా? యేసుప్రభు వారిని బైబిల్ ఏమందో తెలుసా? కడపటి ఆదాము అంది. మొదటి ఆదాము పాపములో పడిపోతే కడపటి ఆదామైన యేసుప్రభు వారికి కూడా శోధన జరిగితే ఈ యేసుప్రభు వారు కూడా అపవాది మాయలో పడిపోయి పాపము చేశాడంటే ఏమాత్రం చేయలేదు.
ఒకసారి మీరు ఆలోచిస్తుంటే మొదటి ఆదామును అపవాది వెళ్ళి ఏ విషయంలో శోధన చేసిందో యేసు ప్రభువారిని కూడా ప్రారంభంలో అదే విషయంలో శోధన చేసింది. ఏ విషయంలో చెప్పమంటారా? ఆహార విషయంలో. ఏ విషయంలో? ఆహార విషయంలో. పండు తినమని అవ్వను ఆదామును అక్కడ బలవంతం చేసింది. యేసు ప్రభువారి దగ్గరికి వచ్చి ఏమని శోధన చేస్తుందో తెలుసా? మరలా ఒకసారి మత్తయి సువార్తకు రండి. మత్తయి సువార్త 4వ అధ్యాయము 3వ వచనాన్ని ఒకసారి మీరు చదవండి. ఏ విషయంలో శోధన జరుగుతుంది యేసు ప్రభువారికి ప్రారంభం అంటే, ఆ శోధకుడు ఆయన యొద్దకు వచ్చి, నీవు దేవుని కుమారుడివైతే ఈ రాళ్ళు రొట్టెలగున్నట్లు ఆజ్ఞాపించమనెను అంటున్నారు. చూడండి, యేసుప్రభు వారికి అప్పటికి ఆయన పరిస్థితి ఎలా ఉందంటే, ఆయన ఎలా ఉన్నాడంటే 40 దినములు 40 రాత్రులు ఉపవాసం ఉన్నాడని మనకు 2వ వచనం సెలవిస్తుంది. ఆయన ఉపవాసములుండి ఆయన నీరసంగా ఉన్నాడని అపవాది గమనించి ఆ యేసుప్రభు వారిని ఎలా దెబ్బ కొట్టాలని ఆశించిందంటే, ఆహారము తీసుకోకుండా ఉన్నాడు కాబట్టి ఆహారముని ఊడ్చివేస్తే నా మాట వింటాడని శోధించడానికి అది ఆలోచించి అంటుంది. శోధకుడు వచ్చి ఆయన వద్దకు వచ్చి, నీవు దేవుని కుమారుడు అయితే ఈ రాళ్ళు ఏమైపోవాలి? రాళ్ళు రొట్టెలైపోవాలని ఆజ్ఞాపించాలంట. రాళ్ళు రొట్టెలైతే ఏమవుతుందంటే ఆ రొట్టెల వల్ల యేసుక్రీస్తు వారికి ఆహారము లేదా ఆకలి తీరుతుంది. ఆహారాన్ని వలగా చూపించి అపవాది మాటను గెలిపించుకోవడానికి యేసుప్రభు వారిని ఆ శోధకుడు శోధిస్తుంటే, ఆ శోధకుడిని యేసుప్రభు వారు ఏం చేశాడో తెలుసా? వాక్యముతో తిరిగి కొట్టాడు. వాక్యంతో తిరిగి కొడుతూ ఏమంటున్నాడు చూసారా? 4వ వచనంలో, అందుకు ఆయన, మనుష్యుడు రొట్టె వలన మాత్రము కాదు కానీ దేవుని నోట నుండి వచ్చు ప్రతి మాట వలనను జీవించునని వ్రాయబడి ఉన్నదనేను అంటున్నాడు. చూడండి, ఆదాము దగ్గరికి లేనిది ఆ పండు తినమని బలవంతం చేసింది. ఆదాము ఆ యొక్క పాపములో పడలేదు. కానీ అదే అపవాది అవ్వ దగ్గరికి లేనిది అవ్వను మోసపరిచింది, అవ్వను పాపములో పడేసింది. అవ్వ చేత ఆదామును కూడా ఆ పండు తినేలాగా చేసేసింది. యేసుప్రభు వారి దగ్గరికి వచ్చేటప్పటికి యేసుప్రభు వారిని కూడా ఎలా శోధిస్తుందంటే, నీకు ఆకలి తీరాలంటే ఈ రాళ్ళు ఏమైపోవాలి? రొట్టెలయ్యేలాగా నీవు ఆజ్ఞాపించు. అలా నీవు ఆజ్ఞాపిస్తే నీవు నిజంగా దేవుని కుమారుడు అవుతావని యేసుప్రభు వారిని కూడా శోధిస్తుంది. ఇప్పుడు చూడండి, ఆదామును శోధించిన అపవాదే యేసుప్రభు వారిని కూడా ఏం చేస్తుందంటే శోధిస్తుంది. ఆదామును ఎన్ని విషయాల్లో శోధించిందంటే కేవలం ఒకే విషయమే, అది కూడా తినొద్దన్న పండును తినమనే. కానీ యేసుప్రభు వారిని ఎన్ని విధాలుగా శోధించిందో తెలుసా? ఆ యేసుప్రభు వారిని ఎన్ని విధాలుగా శోధించిందో మీరు తెలుసుకోవాలంటే అదే మత్తయి సువార్త 4వ అధ్యాయము 3వ వచనం నుంచి 9వ వచనం వరకు మీరు చదువుకున్న తర్వాత చాలా విషయాల్లో యేసుప్రభు వారిని అపవాది ఏం చేసిందో తెలుసా? శోధిస్తూనే వచ్చింది. అలా శోధిస్తున్నా కానీ అపవాది శోధనకు గురయ్యి యేసుప్రభు వారు మొదటి ఆదాములాగా పాపము చేశాడంటే ఆయన ఏ మాత్రము పాపము చేయలా. పౌలు గారు మాట్లాడుతూ యేసుప్రభు వారి గురించి చెబుతున్న ఒక అద్భుతకరమైన మాటని మీరు చదవండి. హెబ్రీ పత్రిక 4వ అధ్యాయము 15వ వచనం చదవండి. హెబ్రీ పత్రిక 4వ అధ్యాయము 15వ వచనాన్ని మనం చదివి, మన ప్రధాన యాజకుడు మన బలహీనతల యందు మనతో సహానుభావము లేనివాడు కాడు కానీ సమస్త విషయములోనూ మన వలనే, చూడండి, మన వలనే శోధింపబడినను ఆయన పాపము లేనివాడుగా ఉండెను అంటున్నాడు. చూడండి, ఆదామును అపవాది శోధించింది. ప్రారంభంలో ఆదాము మోసపరచబడలేదు. కానీ ఒక స్త్రీని ఒక ఎర్రగా వేసి స్త్రీ ద్వారా ఆదామును వలలో వేసుకోవడానికి అది ప్రయాసపడితే చివరికి ఏమైపోయిందంటే మొదటి ఆదాము పాపములో పడిపోయాడు. మొదటి ఆదాము పాపములో పడిపోతే కడపటి ఆదాముగా యేసుప్రభు వారి దగ్గరికి వచ్చి ఈ యేసును కూడా ఎలాగైనా కానీ మోసం చేయాలి, ఈ లోకంలో ఉన్న వాటిని యేసుప్రభు వారికి ఎర్రగా చూపించి యేసుప్రభు వారిని ఎలాగైనా కానీ ఏం చేయాలనుకుందంటే పాపములో పడేయాలనుకుంది. యేసుప్రభు వారే గనుక ఆ శోధనలో విసిగిపోయి అపవాది మాటలకు లొంగిపోయి
అపవాది శోధనలో పాపము గనుక చేసేస్తుంటే ఈరోజు పాపము తీసివేసుటకు యేసుక్రీస్తు వారికి కూడా హక్కు లేదు. ఎందుకంటే మానవాళి పాపమును తీసివేయాలంటే ఏ రక్తము కావాలని దేవుడు ఆశిస్తున్నాడంటే పరిశుద్ధమైన రక్తము కావాలని కోరుతున్నాడు. ఒకవేళ అపవాది శోధన వలన యేసు పాపము చేస్తే ఆ పాపము చేసిన యేసు రక్తము పాపమును తీసేయడానికి సరిపోతుందంటే ఏ మాత్రం సరిపోదు. అందుకనే స్కెచ్ చేసి దేవునికి దూరం చేసి దేవుని యొక్క ఆలోచనలను యేసుప్రభువారిని దేవుని యొక్క ఆలోచనల నుంచి బయటకు తీసుకురావాలని యేసుప్రభువారి దగ్గరికి వచ్చి అపవాది ఎంతో శోధించినా కానీ మన ప్రధాన యాజకుడైన యేసుక్రీస్తు వారు శోధనను భరించాడు, కానీ పాపములో మాత్రం పడలేదు. శోధనలో శోధింపబడ్డాడు, శోధనకు గురయ్యాడు, కానీ పాపములో మాత్రం పడలేదు. ఈరోజు ఈ మాటలు వింటున్న మనందరికీ దేవుడు ఒక పాఠాన్ని నేర్పిస్తున్నాడు. ఏంటి అంటే ఆదాము దగ్గరికి వచ్చిన అపవాది యేసు ప్రభు వారి దగ్గరికి కూడా వచ్చింది. యేసు దగ్గరికి వచ్చిన అపవాది యేసును సేవిస్తున్న మన దగ్గరికి కూడా వస్తుందా రాదా? ఖచ్చితంగా వస్తుంది. అది రావడమే కాదు, వస్తున్నా అది ఏం చేస్తుందంటే మనల్ని కూడా ఆదామును యేసు ప్రభు వారిని ఎలా శోధించిందో అలాగనే శోధిస్తుంది. అలా శోధించినప్పుడు మనం ఏం చేయాలో తెలుసా? మొదటి ఆదాములాగా పాపములో పడిపోకుండా కడపటి ఆదాములాగా అంటే యేసు ప్రభువారిలాగా వాక్యముతో అపవాదిని తిరిగి కొట్టి అపవాది మీద జయాన్ని పొందుకోవాలి. అపవాది చేత మనము శోధింపబడతాం, ఖచ్చితంగా శోధింపబడతాం. యేసునే శోధించింది, అది యేసుని ఏం చేసింది? శోధించింది. మనల్ని కూడా ఖచ్చితంగా అది శోధిస్తుంది. అయినా కానీ మనం ఏం చేయకూడదంటే దాని శోధనల వలన పాపానికి గురవ్వకూడదు, పాపము చేసిన వాడిగా ఉండకూడదు. యేసు ప్రభు వారి మాటలను కూడా చూస్తుంటే ఆయన అపవాది శోధనలోనే కాదు తన జీవిత కాలంలో ఏ విషయంలో కూడా యేసు ప్రభు వారు పాపము చేసినట్లుగా మనము చరిత్రలో చదవం. యేసు ప్రభు వారు మాట్లాడుతూ యోహాను సువార్తలు ఏమంటున్నాడో అది కూడా చదువుదాం. చూడండి, యోహాను సువార్త 8వ అధ్యాయము 46వ వచనం చదవండి. యోహాను సువార్త 8వ అధ్యాయము 46వ వచనాన్ని చూస్తుంటే స్వయంగా యేసుక్రీస్తు వారే మాట్లాడుతూ నా యందు పాపమున్నదని మీలో ఎవడు స్థాపించును? చాలండి, యేసుప్రభు వారు మాట్లాడుతూ ఒక ప్రశ్న వేస్తున్నాడు ప్రపంచానికి. ఏంటో తెలుసా? నేను పుట్టినది మొదలుకొని సిలువ మీద నా ప్రాణాన్ని నేను విడిచేంత వరకు నా జీవితకాలం అంతటిని మీరు చూడండి. నా జీవితంలో ఈ యొక్క విషయంలో యేసు నువ్వు పాపము చేసావని నా వైపు ఏలెత్తి చూపించి నీవు పాపివని నాలో పాపం ఉన్నదని ఎవడైనా కానీ చూపించగలడా అని ప్రపంచానికి యేసు ప్రశ్నిస్తున్నాడు. ఆ ప్రశ్నను చాలామంది విన్నారు. విన్నవారులో ఎవరైనా కానీ యేసుని ఈ పాపం చేసావని ఎవడైనా వచ్చి నిరూపించాడా? ఎవడైనా వచ్చి స్థాపించాడంటే ఆయన జీవితమును లేదా ఆయన ఉన్న ఆ చరిత్రను మనం పరిశీలిస్తూ వస్తుంటే పలాని చోటన యేసు పాపము చేశాడని ఏ ఒక్కడు కూడా చెప్పలేదు. ఈ రోజుల్లో ఉన్నవారు యేసుని సరిగ్గా అర్థం చేసుకోకుండా, యేసు జీవితాన్ని సరిగ్గా అర్థం చేసుకోకుండా ఆయన వ్యభిచారం చేశాడని, ఇంకేదేదో చేశాడని, ఆయన మద్యం సేవించాడని, ఇలా ఎన్నెన్నో విధాలుగా యేసు కూడా పాపము చేశాడని నోరు పాడేసుకుంటున్నారు. కానీ ఆ రోజుల్లో యేసే స్వయంగా ప్రశ్నించాడు, నాలో పాపం ఉందని మీరు నిరూపించగలరా అని యేసు ప్రశ్నిస్తే ఆయన ఉన్న కాలంలో ఏ ఒక్కడు ముందుకొచ్చి నీలో ఈ పాపం ఉన్నదని నిరూపించిన మగోడు ఒక్కడు కూడా లేడు. అంటే మీరు అర్థం చేసుకోండి, యేసు ఏ పాపము ఎరగని ఏ పాపము చేయని పరిశుద్ధుడు. అది కూడా యేసు పాపము చెయ్యలేదు అంటే ఆయనకి ఏ శోధన లేదు. ఈరోజు అంటే అపవాది మనల్ని శోధిస్తుంది కాబట్టి మనలో పాపములో పడిపోవడానికి అవకాశం ఉంది. యేసు కంటే ఏ శోధన లేదు కదా, యేసుకు అపవాది వచ్చి ఇబ్బంది పెట్టదు కదా, అందుకనే పాపము చేయలేదు అనుకోవడానికి కూడా అవకాశం లేదు. 4వ అధ్యాయము మనం చదివినప్పుడు ఆత్మ వలన అపవాది చేత శోధింపబడుటకు అరణ్యమునకు యేసు ఏం చేయబడ్డాడు? కొనుపోబడ్డాడు. అదొక్కటే అనుకుంటున్నారా యేసు జీవితంలో శోధన? అపవాది అక్కడొక్క చూడని అనుకుంటున్నారా? చాలా పలుమార్లు వచ్చి యేసుని ఎక్కడైనా కానీ దేవుడు ఇచ్చిన క్రమాన్ని తప్పించడానికి ఎన్నో విధాలుగా అది ప్రయాసపడినది. యేసు చేత కనీసం ఒక్క పాపమైన చేద్దామని ఎంతో ప్రయాసపడినది. కానీ యేసు దాని శోధనలకు లొంగలేదు. యేసు దగ్గర దాని యొక్క పప్పులు ఉడకలేదు.
ఆదాము దగ్గరికి అవ్వని తీసుకొచ్చినట్లుగా యేసు దగ్గరికి ఎన్ని తీసుకొచ్చేదో తెలుసా? ఎన్ని తీసుకొచ్చిందో తెలుసా? ఆ 3వ వచనం నుంచి 9వ వచనానికి మీరు చదివితే లోక రాజ్యం అంతటిని చూపిస్తుంది, అధికారాన్ని చూపిస్తుంది, ఆహారాన్ని చూపిస్తుంది, ఏటేటినో చూపిస్తుంది. వీటన్నిటిని చూపించి ఒక్కదానిలో అయినా కానీ యేసుని పాపములో పడేయాలని ప్రయాసపడుతుంది. కానీ దాని మాయలు, దాని ఆలోచనలు, దాని తంత్రాలను ఎరిగిన యేసు దాని మాయలో పడలేదు. దాని మాయలో పడిపోయి యేసు ఏమాత్రము పాపము చేయలేదు. ఈ మాటలు వింటున్న మనము బాప్తిసం తీసుకున్న వెంటనే యేసుకు జరిగిన ఆ శోధన, యేసుకు జరుగుతున్న ఆ శోధన దేవుని సేవిస్తున్న మనకు కూడా చాలాసార్లు జరుగుతూనే ఉంటుంది. మన జీవితకాలం అంతా అపవాది ఏం చేస్తుందంటే మనల్ని పాపములో పడేయాలని ఎవరు దొరుకుతాడని గర్జించు సింహం వల్ల అదేం చేస్తుంది? మన చుట్టే తిరుగుతుంది. మన చుట్టే తిరుగుతూ అదేం చేస్తుందంటే ఇగో మనలోనికి వచ్చేసి దేవుని ఆలోచనలు మనలోనికి రానివ్వకుండా, దేవుని ఇష్టాలు నెరవేర్చడానికి మన జీవితాన్ని ముందుకు తీసుకెళ్ళనివ్వకుండా అపవాది ఏం చేస్తుందంటే ఎంతవరకు దేవునికి మనల్ని దూరం చేయడానికే ఏం చేస్తుంది? దేవునికి మనల్ని దూరం చేయడానికే కష్టపడుతుంది. అపవాది కష్టమంతా ఏంటో తెలుసా? ఈ మనుషులలో దేవునికి దగ్గర అవ్వకూడదు, ఈ మనుషులు పరలోకానికి వెళ్ళకూడదు. దానికోసం అది బాగా కష్టపడుతుంది. ఎంత కష్టపడుతుందంటే మీరైనా నేనే నిద్రపోతున్నాం, కానీ అపవాది నిద్రపోతుంది అంటారా? నిద్రపోదు. దేవునికి నిద్ర లేదు, దయ్యానికి కూడా నిద్ర లేదు. దేవుడేమో మనల్ని కాపాడడానికి నిద్రపోకపోతుంటే దయ్యమేమో మనల్ని నాశనానికి తీసుకెళ్ళిపోవాలని నిద్రపోవట్లా. అది ఎంత కష్టపడుతుందంటే దాని కష్టాన్ని చూస్తే మనం పరలోకానికి వెళ్ళడానికి కూడా అంత కష్టపడం. నా మాట మీకు అర్థమవుతుందా? అపవాది పడుతున్న కష్టాన్ని మనం పరిశీలిస్తే క్రీస్తునందు విశ్వాసం ఉంచిన పరలోకం కోసం సిద్ధపడుతున్న మనం కూడా నేను పరలోకానికి వెళ్ళిపోవాలని కష్టం అంత కష్టపడం. అపవాది పడే కష్టం ముందు మన కష్టం చాలా తక్కువే. అపవాది అంత కష్టపడుతుంది. యేసును శోధించింది. దానికంటే ముందుగా అంతకుముందు వెళ్ళింది ఆదామును శోధించింది. ఆదామును శోధించి ఎలాగైనా దాన్ని బుట్టలు వేసుకుంది, పాపములో పడేసేసింది. కానీ యేసును శోధించి దాని మాయలో యేసును పడేసుకోలేకపోయినది. యేసు పడలేదు, ఆ యేసు నిలబడ్డాడు, పాపము లేనివాడిగా జీవించాడు. ఆ జీవితము, ఆ శోధన ఈరోజు మనకు నేర్పిస్తున్న పాఠం ఏంటి అంటే అపవాది ఎన్ని విధాలుగా మనల్ని శోధించినా మనము దేవునికి దూరం అవ్వకూడదు, పాపములో పడిపోకూడదు. అలా పడకుండా ఉండడానికే, మనందరికీ మాదిరిగా ఉండడానికే ఆత్మ ఏం చేసిందో తెలుసా? యేసు ప్రభు వారిని ఆత్మ ఏం చేసింది? అపవాది చేత శోధింపబడుటకు అరణ్యమునకు తీసుకెళ్ళింది. అంటే కావాలని జరిగింది. ఇది ఏదో అపవాది వచ్చి ఆయన శోధించడం కాదు, ఇది కావాలని జరిగింది. ఈ శోధన అనేది దేవుడే ఇచ్చాడు. ఒక ప్రణాళికపూర్వకంగా పరిశుద్ధాత్మను పంపించి ఈ యేసును అరణ్యమునకు తీసుకెళ్ళు. ఎందుకు అరణ్యమునకు తీసుకెళ్లాలో తెలుసా? ఆ అరణ్యమునకు యేసుతో పాటు యేసు దగ్గరికి ఎవరు వస్తారంటే అపవాది వస్తుంది. వచ్చిన అపవాది యేసుని ఏం చేస్తుందో తెలుసా? పాపములో పడేయాలని శోధిస్తుంది. ఎందుకు దేవుడు ఎంత పర్మిషన్ ఇచ్చాడంటే యేసు అంటే దేవునికి బాగా తెలుసు. యేసు ఎలాంటి వాడో దేవునికి తెలుసు. అపవాది ఎంతో శోధించినా కానీ యేసు పాపములో పడనని తండ్రైన దేవుడికి తెలుసు. కాబట్టి అలాంటి పర్మిషన్ ఇచ్చాడు. ఈరోజు ఒకవేళ ఆలోచిద్దాం, దేవుడు అలాగ పర్మిషన్ ఇస్తే గనక మన జీవితాలకి అపవాది వచ్చి మనల్ని గట్టిగా అలా శోధిస్తే మనము దేవునికి దూరం అయిపోతున్నామా, దేవునికి దగ్గరయ్యే వాళ్ళంగానే ఉంటామా? ఒకవేళ అపవాది వచ్చి దేవుని పర్మిషన్ తీసుకుని వచ్చి మనల్ని శోధిస్తే పాపములో పడిపోయే వారంగా ఉన్నామా, లేదా పాపాన్ని జయించి పరిశుద్ధులకి జీవించే వారంగా ఉంటున్నామా? ఆలోచించండి. 2 శోధనలు గమనించాం ఈరోజు మనం. మొదటి శోధన ఎవరికి జరిగింది? మొదటి ఆదాముకు జరిగింది. రెండవ శోధన ఎవరికి జరిగింది? కడపటి ఆదాముకు జరిగింది. మొదటి ఆదాము పాపములో పడ్డాడు, కడపటి ఆదాము పాపములో పడకుండా వాక్యము చేత అపవాదిని జయించాడు. ఇప్పుడు మనము కూడా పాపంలో పడకూడదంటే మనం కూడా ఏం చేయాలి? వాక్యము చేత అపవాదిని జయించాలి. మరి వాక్యం చేత అపవాదిని జయించే సత్తా మనకుందా? ఉందంటారా? ఉందా లేదా చెప్పండి. నేను వాక్యము చేత అపవాదిని జయిస్తాను అన్న సత్తా మనకుందా లేదా? క్రైస్తవులకు వాక్యము చేత అపవాదిని జయించే సత్తా ఉండాలంటే ముందేం చేయాలో తెలుసా? ముందే ఉండాలో తెలుసా? వాక్యము మనసులో ఉండాలి. నా మాట మీకు అర్థమైందా? వాక్యం ఏమి ఉండాలి? మనసులో ఉండాలి.
ఇప్పుడు రాజు అటుపక్కన రాజుని జయించాలంటే రాజు చేతిలో ఉండాలి, ఆయుధం ఉండాలి కదా, కత్తి ఉండాలి కదా, బాణమైన ఏదైనా ఉండాలి కదా, ఆయుధం అనేది ఉండాలి. ఇప్పుడు అపవాది వచ్చి మన హృదయంలో దేవుని చోటుని మార్చేయాలి, దేవుని దూరం చేసేయాలి, ఈ వ్యక్తిని ఎలాగైనా దేవునికి దూరం చేయాలని మనల్ని పాపంలో పడేయడానికి వచ్చి శోధిస్తే, వాక్యం చేత మనము అపవాదిని జయించాలంటే ముందేం జరగాలంటే వాక్యము మన మనసులో ఉండాలి. మరి ఉందా? వాక్యం మన మనసులో ఉంటుందా? ఒకసారి ఆలోచించుకుందాం. వాక్యం అనేది మన మనసులో నిండిపోతుందా? ఉంటుందా, ఉంటలేదా? చెప్పండి. వాక్యం మనకు పరిచయం లేకపోతే ఉండదు. ఎందుకంటే వాక్యం మనకు తెలియదు కాబట్టి మా మనసులో వాక్యం లేదంటే అని మనం ఎలా కూడా చెప్పవచ్చు. కానీ మనకు దేవుడు వాక్యాన్ని దగ్గరే పెట్టాడు, వాక్యాన్ని అందిస్తున్నాడు. మన హృదయములో ఆ వాక్యం ఉండాలని ప్రతి నిత్యము మనకు బోధన చేస్తున్నాడు. మరి మనసులో ఉందా లేదా? అపవాది అనేది చాలా భయంకరమైనది. అది బోధకుడినే శోధించింది. ఏ బోధకుడిని? ఎలాంటి బోధకుడిని? ఈరోజు మన కళ్ళ ముందు ఉంటున్న పాస్టర్ లాంటి వాళ్ళని కాదు, ఆయన చాలా గొప్ప బోధకుడు. ఆయన చాలా గొప్ప బోధకుడినే అపవాది శోధించిందంటే, యేసును శోధించిన అపవాదికి మనల్ని శోధించడం పెద్ద లెక్క అంటారా? మనల్ని శోధించడం పెద్ద లెక్క కాదు. సులువుగా శోధించేస్తుంది. దేవునికి దూరం చేయాలని చాలా అది ప్రయాసపడుతుంది. అలా ప్రయాసపడుతున్న దాన్ని మనం తిరిగి కొట్టాలంటే ఖచ్చితంగా మనము వాక్యం అనే ఖడ్గాన్ని ధరించుకొని ఉండాలి. ఆ వాక్యం అనే ఖడ్గము ఎప్పుడైతే మన యొక్క హృదయాలలో మన మనసులో ఉంటుందో, అపవాది ఎంతో శోధించినా యేసు వలె మనం ఏం చేస్తామంటే విజయాన్ని పొందుకుంటాం. లేకపోతే ఆదాము వలె పాపములో పడిపోతాం. పాపములో పడ్డామంటే పరలోకములో చోటు దక్కదు మనకి. అందుకనే చాలా జాగ్రత్తగా ఈ వాక్యాన్ని మన హృదయంలో దాచుకుంటూ, అపవాది ఏ విషయాల్లో శోధించినా అపవాది అనేది ఎంతవరకు మనల్ని దేవునికి దూరం చేయాలని శోధిస్తుంది. దేవునికి దూరం అవుతే చాలు మనం. అలా దేవునికి దూరం చేయడానికి ఎన్నో విషయాలు మన కళ్ళ ముందుకు తీసుకొస్తుంది. ఎన్నో అవసరమైతే మన కుటుంబ పరిస్థితులను కూడా తీసుకొస్తుంది, కుటుంబ సమస్యలను కూడా తీసుకొస్తుంది, ఆర్థిక ఇబ్బందులు కూడా తీసుకొస్తుంది. అది ఏ వలేస్తే ఈ మనిషి పడతాడని దానికి బాగా తెలుసు. ఎందుకంటే మనం అపవాదిని మనం చూడంగానే మనల్ని అపవాది ఖచ్చితంగా చూస్తుంది. అపవాది మనల్ని ఏం చేస్తుంది? చూస్తుంది. మన జీవితం అపవాది ఖచ్చితంగా తెలుసు. ఆదాముని ఎలా కొడితే పాపంలో పడతాడో అపవాదికి తెలుసు. కాబట్టి అవ్వ దగ్గరికి వెళ్ళింది. ఆదాము మోసపరచబడలేదులే, ఆదాము నా మాట వినడలే, ఆదామే నా మాట వినకపోతే అవ్వే వింటదని వెళ్ళిపోయిందండి? వెళ్ళలా. అవ్వ దగ్గరికి వెళ్ళింది. అంటే ఆదాము వీక్నెస్ అవ్వలో ఉందని అపవాదికి తెలిసింది. అలాగే మన వీక్నెస్ ఎక్కడ ఉంటుందో ఆ అపవాదికి తెలుసు. దాన్ని తీసుకొచ్చి కొడతాకి చూస్తుంది, శోధిస్తాకి చూస్తుంది, దేవునికి దూరం చేయాలని కష్టపడుతుంది. దాని కష్టానికి ప్రతిఫలం రానివ్వకుండా నష్టాన్ని కలిగించాలంటే యావత్ క్రైస్తవం ఏం చేయాలంటే క్రీస్తు వలె వాక్యాన్ని కలిగి ఉండి క్రీస్తు వలె వాక్యముతో అపవాదిని జయించాలి, దాన్ని తిరిగి కొట్టాలి. అలా వాక్యంతో కొట్టాడో లేదో యేసు ప్రభు వారిని విడిచి వెళ్ళిపోయింది. ఏం చేసినది? వెళ్ళిపోమనగానే యేసుని విడిచి వెళ్ళిపోయినది. అలాగనే మనం కూడా మన దగ్గర దాని పప్పులు ఉడకూడదు. మనం కూడా దాన్ని జయించాలంటే వాక్యం మన హృదయంలో దాచుకోవాలి. మీరు దేవుని వాక్యాన్ని హృదయంలో దాచుకోవాలని కోరుకుంటూ ఈ మాటలు ముగిస్తున్నాను. తలలు వంచి ప్రార్థన ఎగిపించండి. దేవుని యొక్క పాదాల పట్టుకొని ఇచ్చిన ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన పరమ తండ్రి దేవా, ఇప్పటి వరకు మీరే మాకు తోడుగుండి కొన్ని విషయాలు మీ పాదాల చెంతకు చేరి మీ మదిలో ఉన్న విషయాలను ఆలోచించడానికి, యేసు జీవితంలో జరిగిన సంఘటనలను ఎందుకు జరిగాయి, దానివల్ల ఏ పాఠం మాకు నేర్పింపబడుతుందని పరిశోధన చేయడానికి మీరు ఇచ్చిన సమయాన్ని బట్టి స్తుతిస్తున్నాను. ఇప్పటి వరకు మీ పిల్లలాగా మేమందరం విన్నాం తండ్రి. విన్న మాటలను విడిచిపెట్టే వారం కాకుండా మా హృదయంలో వాటిని దాచుకుంటూ వాక్యము చేత అపవాదిని జయిస్తూ ఆ వాక్యం అనే ఖడ్గాన్ని మేము ధరించిన వారముగా లోకమందు మీ సంబంధులుగా మీ పిల్లలుగా మేము జీవించే భాగ్యము దయచేయమని వేడుకుంటున్నాను. మీ కృపచేత మమ్మల్ని అందరినీ బలపరుస్తాను ఆశిస్తున్నాను. విన్న వాక్యము వ్యర్థంగా పోనీయక మాలో ఫలించే భాగ్యము దయచేయమని కోరుతూ ఈ ప్రార్థన విన్నపములన్నీ మా ప్రభువును ప్రేరక్షకుడైన యేసుక్రీస్తు వారి యొక్క శ్రేష్టమైన నామములో వినయముతో బ్రతిమలాడి అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. మీ అందరికీ వందనాలండి.